హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు కొరాడ్ 3005D DC పవర్ సప్లై వాట్ ఈజ్ ఇన్సైడ్ అని, లోపల ఏ విధంగా ఉంటుంది, దీన్ని తయారు చేయడానికి ఉపయోగించిన కాంపోనెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. టాపిక్లోనికి వెళ్తే ఇది 1 volts నుంచి 31 volts వరకు పనిచేస్తుంది. యాంప్స్ కూడా 5 amps వరకు అయితే పనిచేస్తుంది. దీన్ని మొబైల్స్ రిపేర్ చేసేవాళ్ళకి కానీ, ఇంకా ల్యాప్టాప్స్ రిపేర్ చేసేవాళ్ళకి కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ వస్తువులు రిపేర్ చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని ఓపెన్ చేయడానికి ఇటువైపు ఒక 5 స్క్రూలు, అటువైపు ఒక 5 స్క్రూలు ఉంటాయి. ఈ 10 స్క్రూలని ఓపెన్ చేస్తే పైన క్యాప్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓపెన్ చేసిన తర్వాత లోపల చూస్తే ఇక్కడ మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది. దీన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఇది 31 volts 5 amp ట్రాన్స్ఫార్మర్. ఇది అంటే మనకి 1 volts నుంచి 31 volts వరకు పనిచేస్తుంది. 0 amps నుంచి 5 amps వరకు అయితే ఇది పనిచేస్తుంది. టోటల్గా ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇది టోటల్గా ఏసీ వోల్టేజ్ని ఆన్ ఆఫ్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు ఇది ఫ్రంట్ ప్యానల్లో ఉన్న డిస్ప్లే కానీ, కంట్రోల్స్ కానీ, మెమరీ బటన్స్ కానీ, ఇంకా మనం వోల్టేజ్ సెటప్ చేసుకోవటానికి ఫంక్షన్స్ కీస్ కానీ అన్నీ కూడా పనిచేయటానికి ఈ బోర్డు ద్వారా అయితే ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా పనిచేస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫిల్టర్ కెపాసిటర్ ఇది డీసీ వోల్టేజ్ ఫిల్టర్ కెపాసిటర్. ఇది 31 voltsని రెగ్యులేటర్ చేసిన తర్వాత ఆ వోల్టేజ్ని ఫిల్టర్ చేయడానికి ఈ కెపాసిటర్ని అయితే ఉపయోగించాడు. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు ఇది 1 volts నుంచి 31 volts రెగ్యులేటర్ బోర్డు. ఇది ఈ వోల్టేజ్ని రెగ్యులేట్ చేయడానికి ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ అయితే యూజ్ చేశాడు. ఒకటి STR, 2 పవర్ రెగ్యులేటర్స్ అయితే యూజ్ చేశారు. DC పవర్ సప్లై అనేది ఆన్లో ఉన్నప్పుడు ఈ రెగ్యులేటర్స్ అనేవి పనిచేస్తున్నప్పుడు కొద్దిగా ఇవి హీట్ వస్తాయి. ఈ హీట్ని కూల్ చేయడానికి బ్యాక్ సైడ్ అయితే ఫ్యాన్ ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఒక 2 రిలేస్ ఇచ్చాడు. ఈ రిలేస్ ఎందుకు ఉపయోగించారంటే, ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ మనకు కావాల్సిన వోల్టేజ్, కావాల్సిన యాంప్ని మనం సెట్ చేసుకొని ఆన్ చేసినప్పుడు ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇది అవుట్పుట్ అయితే వస్తుంది. అలా రావడానికే, ఇది ఆటోమేటిక్గా రావడానికే ఇక్కడున్న రిలేని ఉపయోగించాడు. రెండో రిలే ఏంటంటే, ఈ అవుట్పుట్ వోల్టేజ్ షార్ట్ అయినప్పుడు, అంటే మనం షార్ట్ అయిన మొబైల్ ఫోన్ని చెక్ చేసేటప్పుడు బోర్డు షార్ట్ ఉన్నప్పుడు ఇది మన పవర్ సప్లై ఎప్పుడైతే మనం బోర్డు కనెక్ట్ చేస్తామో, కనెక్ట్ చేసినప్పుడు వెంటనే వోల్టేజ్ అనేది ట్రిప్ అవటానికి, అంటే బోర్డు షార్ట్ ఉందని మనకి తెలియటానికి ఇది వెంటనే ట్రిప్ అవుతుంది. ట్రిప్ అయినప్పుడు ఆటోమేటిక్గా అవుట్పుట్ వోల్టేజ్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా డిస్కనెక్ట్ అవటానికి రెండో రిలేని యూజ్ చేశాడు. ఇక్కడ చూస్తే పవర్ రెగ్యులేటర్ సెక్షన్లో ట్రాన్సిస్టర్ 2 ట్రాన్సిస్టర్లను వాడాడు. ఒకటి STRని ఉపయోగించాడు. STR ఈ 2 పవర్ రెగ్యులేటర్ ట్రాన్సిస్టర్లే 1 volts నుంచి 31 volts వరకు వోల్టేజ్ అనేది రెగ్యులేటింగ్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు ఏంటంటే, ఇది ఫ్రంట్ ప్యానల్లో ఉన్న LEDs కానీ, ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్ కానీ, ఓవర్ వోల్టేజ్ ట్రిప్ కానీ, ఇంకా మెమరీస్ కానీ, ఇంకా లాక్ కానీ, ఇంకా బీప్ సౌండ్ కానీ, ఆన్ ఆఫ్ కానీ ఐసీ ద్వారానే పనిచేస్తుంది అన్నమాట. DC పవర్ సప్లై చాలా సింపుల్గా, చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. ఇది జనరల్గా ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా దీన్ని సింపుల్గా ఉపయోగించుకోవచ్చు. దీంట్లో మనం 2 పద్ధతులు అయితే పాటించాలి. ఎందుకంటే నేను చూసిన ప్రతి చోట కూడా వాళ్ళు షాపు ఓపెన్ చేసిన దగ్గర నుంచి క్లోజ్ చేసే వరకు కూడా ఈ DC పవర్ సప్లై అనేది ఆన్లో ఉంటుంది. అలాగే ఎప్పుడైతే ఉండకూడదు. మనకి ఎక్కువ కాలం పనిచేయాలి అనుకుంటే, మనకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడే మనం ఆన్ చేసుకోవాలి, మన అవసరం అయిపోగానే ఆఫ్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే, బోర్డు మనకి షార్ట్ ఉన్న బోర్డుకి అయితే ఎప్పుడైతే మనం DC పవర్ సప్లై ద్వారా వోల్టేజ్ని ఉపయోగించుకుంటామో దాన్ని మనం తక్కువ సార్లు అయితే వాడాలి. అంటే ఎక్కువ సార్లు వాడినట్లయితే మనకి DC పవర్ సప్లై అనేది అవుట్పుట్ వోల్టేజ్ షార్ట్ అవుతుంది. మనం ట్రిప్ కనుక ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి ఇబ్బంది లేదు. ఎనేబుల్ చేసుకోకపోతే మటుకి మీరు ఎక్కువ సార్లు అయితే ఉపయోగించకూడదు.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్.